రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి మీ సేవ పోర్టల్లో రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2 రోజుల క్రితం రేషన్ కార్డులలో పేర్లు నమోదు, కొత్త కార్డుల దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే శనివారం ప్రజలు మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళగా వెబ్సైట్ పనిచేయలేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని మీ సేవ నిర్వాహకులు చెప్పడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలో నూతన రేషన్ కార్డులు పేర్ల నమోదు ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేయనవసరం లేదని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు మనం కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే ఏమేం కావాలనో ఒకసారి తెలుసుకుందాం. మొదట పూర్తి చేసిన అప్లికేషన్ ఫాము, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులో జిరాక్సు, ప్రస్తుతం మీరైతే ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి యొక్క కరెంటు బిల్లుకు కూడా అప్లికేషన్ ఫామ్కు జిరాక్స్ తీసి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కరెంటు బిల్లు లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం పెట్టాలి. ఇవి పెట్టి మీ సేవలో అప్లై చేసుకోవాలి. అధికారులు దాన్ని పరిశీలించి మనకు రేషన్ కార్డు మంజూరు చేస్తారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలనుకుంటే వారి కుటుంబ యజమాని ఆధార్ కార్డు నమోదు చేయవలసింది. అంటే ఉదాహరణకు పిల్లలది పేరు లెక్కించాలనుకోండి, వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. ఇక ఇంకో విషయం, కొత్తగా పెళ్ళయింది వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రుల వద్ద కార్డులో పేరు ఉంటుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ మండల తహసీల్దార్ కార్యాలయంలో డిలీట్కి అప్లై చేసుకొని అది డిలీట్ అయిన తర్వాత కొత్తగా మీ సేవలో రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి.